జీవితంలో నోవాకు కావాల్సిన ప్రతి కార్యాన్ని దేవుడు సాఫల్యత చేసి నోవా జీవితాన్ని ఎంత చక్కగా అద్భుతంగా నడిపించిన నోవా అందరికీ కూడా సహకారిగా, నీతిమంతుడిగా, నెమ్మదించేవాడిగా దేవుడు నోవాని నిలబెట్టిండు. దేవుడికి మహిమ కలుగుందాక. ఈ యొక్క ప్రోత్సాహంలో ముందుకు నడవడానికి నోవా ఒక భార్య ఎంతో చక్కటి సహాయకురాలుగా, సాటి సహాయము చేసే వ్యక్తిగా ఈ యొక్క నోవా భార్యకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఆమె ఆ బిడ్డలకి, ఆ ఒక కుటుంబానికి, ఆ ఒక ఊరి ప్రజలకు ఎంతో సహకారిగా ఉంటూ అన్ని విషయాలలో దేవుడితో నడుస్తూ ఉన్న నోహాకు సహాయం చేసింది. నోహా ఒక భార్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక ముగ్గురు కుమారులు, ఆ ఒక ముగ్గురు కోడళ్ళు, దేవునికి స్తోత్రం. ఆ ఒక ఓడిలోకి ఎక్కడానికి ఉన్న ఆ రోజులన్నిట్లో సమాధాన స్థితితో ఉండడానికి మెయిన్ కారణం నోహా భార్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కోడళ్ళని తన ఒక మంచి నడవడికతో వాళ్ళకు మాదిరిగా ఉండి వాళ్ళు అత్తని చూసి నేర్చుకునేటట్టు నోవా భార్య ప్రవర్తించిన ప్రవర్తనకి ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, తన భర్త అందరితో ప్రశంసింపబడిన భార్యగా నోవా భార్య ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె దేవునితో సన్నిహితం కలిగి ఉంది, దేవునితో సావాసం కలిగి ఉంది, దేవుడి దగ్గర తన ఒక జీవితాన్ని అప్పగించుకుంది. అయ్యో, ఎవరు కూడా వర్షము రాదని చెప్తున్నా కూడా నా భర్త చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట అనుకొని తన భర్తని సహకరించింది. దేవుడికి స్తోత్రం. జీవితంలో తన పాత్రని ఎంతో ప్రాముఖ్యంగా నిర్వహించుకొని ఈ యొక్క నోవా భార్య, నోవా నీతిమంతుడుగా దేవుడు ఎంచుకున్నాడని చెప్పి తన ఒక జీవితాన్ని దేవుడిగా అప్పగించుకుంది. దేవుడికి మహిమ కలుగుందాక. ప్రతి కార్యం సత్కార్యంలో చేయడానికి దేవుడు నోవా ఒక భార్యని నిలబెట్టి ఆమె ఒక జీవితాన్ని అద్భుతంగా మార్చి ఆ పిల్లలకు ఒక సహకారి అయిన తల్లిగా, ఒక మంచి అత్తగా, ఆ కుటుంబం ఏ విధంగా నడవాలో, ఆ కుటుంబంలో ఏ విధంగా ఉండాలో, కుటుంబపు సభ్యులందరికీ తను ఎంతో ప్రేమని పంచుతూ అందులోకి రావాల్సిన ఆ ఒక ప్రతి జంతువుని లోపలికి తీసుకురావడానికి, ప్రతి ఒక్క జంతువుని తన ఒక ప్రేమతో వాటిని, జంతువులకు ప్రేమ చూపించాలా అంటే చూపించాలి. అవి చూపిస్తేనే మనకి అనుగుణంగా ఉంటాయి. ప్రతి క్రూర మృగాన్ని కూడా మార్చేసే సామర్థ్యత ఈ యొక్క నోవా భార్యకు ఉందట. దేవుడికి మహిమ కలుగుందాక. ప్రతి జంతువు లోపలికి వచ్చే వాటిని లాలించిందంట, పాలించిందంట, వాటికి పోషించిందంట, వాటికి కావాల్సిన నెమ్మది కలిగిన నోహా జీవితంలోనికి దేవుడు తనని అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి అత్తగా, మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి పరిచారకురాలుగా దేవుడికి సహాయము చేసే హల్లెలూయా ఆ సేవలు నిలబడిన వ్యక్తిగా దేవుడికి స్తోత్రం. నోవా ఒక భార్య జీవితం మనం చూస్తున్నాం కదా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యొక్క జీవితాలలో కూడా ఎన్నో అద్భుతాలు చేయడానికి దేవుణ్ణి వెంబడించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మహిమ దయచేయండి ప్రభా. నాజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబంలోనూ భార్య లాంటి భార్యలు, తల్లులు, అత్తలు అందరూ సమాధాన స్థితితో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.